సో సభలో ఎలా మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు. బట్ సభకు వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం. అండ్ యూత్, దిస్ ఈజ్ యువర్ టైం పిల్లలు, దిస్ ఈజ్ యువర్ టైం. అండ్ ఐ విల్ నాట్ వేస్ట్ టైమ్ ఇన్ ఇంట్రొడ్యూసింగ్ మై సెల్ఫ్ బికాజ్ ఐఎమ్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ దెమ్. ఐ విల్ కమ్ డైరెక్ట్లీ స్ట్రైట్ టు ద పాయింట్. పిల్లలు, లెట్స్ హ్యావ్ అ జీకే క్వశ్చన్స్ ఓవర్ హియర్. 10 minutes, ఓకే? ఇక్కడ ఓడిపోవడం అంటే ఎవరికి ఇష్టం చెప్పండి, చేతులు ఎత్తండి. సరే, ఓడిపోవద్దు అనేసి ఎవరికి అనిపిస్తుంది చెప్పండి? అందరికీ. మన ఇల్లు, మన ఫ్యామిలీ ఓడిపోవడం ఎవరికి ఇష్టం చెప్పండి? ఎవరికి లేదు కదా. ఇష్టం లేని వాళ్ళు చెయ్యి ఎత్తండి, ఎత్తండి. ఫ్యామిలీ ఓడిపోవడం ఇష్టం లేని వాళ్ళు చెయ్యి ఎత్తండి. డన్. మన దేశం ఓడిపోవడం అంటే ఇష్టం లేని వాళ్ళు చెయ్యి ఎత్తండి. వండర్ఫుల్. సో 1 tick is done. సెకండ్ పాయింట్, స్వామి వివేకానంద గారు చెప్పిన వాక్యాలలో ఎన్నో వాటిలో ఒకటి మనకు బాగా గుండెలకు హత్తుకపోయింది. 3 పదాలు: అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ యూ రీచ్ ద గోల్. అగ్రీడ్? రిమెంబర్ దీస్ పాయింట్స్ పిల్లలు, రిమెంబర్ దీస్ పాయింట్స్. ఐ విల్ రష్. స్వామి వివేకానంద గారి ఇన్స్పిరేషన్ త్రూ నేను కూడా తొందర మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఆ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఇండియాలో యావరేజ్ హ్యూమన్ లైఫ్ స్పాన్ యూజువల్గా ఏంటంటే 63 నుంచి 68 years అమ్మా. పిల్లలు మీకే ఇది, పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు, మీకోసమే. 63 years ఇస్ యావరేజ్ హ్యూమన్ లైఫ్ స్పాన్ ఇన్ ఇండియా. అంటే 63 సంవత్సరాలు, 68 సంవత్సరాలు బతుకుతాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకో వాక్యము, రీలే రేస్ ఎంతమందికి తెలుసమ్మా? రీలే రేస్ అంటే ఒక 400 meters రేస్, వేరిన్ ఒక 100 meterలు ఒక అతను పరిగెత్తేసి సెకండ్ అతనికి ఇచ్చేసి తను ఒక 100 meterలు పరిగెత్తి అలా 3వ అతనికి 4వ అతనికి ఇచ్చేస్తే 4వ అతను విన్నింగ్ లైన్కి వెళ్తాడమ్మా. ఈ వాక్యం ఒకటి గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాటాన్. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఓడిపోవడం అంటే ఇష్టం లేదు. సెకండ్ పాయింట్ ఈజ్ మన వివేకానంద గారు చెప్పిన 3 పదాలు: అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్. నాలుగోది ఏంటి? 400 meter రేస్. అందులో గుర్తుపెట్టుకోవాల్సిందల్లా బ్యాటాన్. బ్యాటాన్ అంటే ఒక స్టిక్ మనం పాస్ ఆన్ చేస్తుంటాము. ఇంకొక మాట ఏంటంటే మనకు ఇండియాకి ఫ్రీడమ్ అనే థాట్ వచ్చింది ఎగ్జాక్ట్లీ ఎప్పుడు చెప్పండి? 1857 was the first stand up saying that we stood up for our freedom. ఇప్పుడు 1857 నుంచి కరెక్ట్గా ఒక 190 years కనుక మనం క్యాల్కులేట్ చేసుకుంటే, విచ్ ఇస్ 2047, our 100th year of independence. Our 100th year of independence, 190 years కరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకుంటే దాన్ని డివైడ్ బై 3 కొట్టండి మీరు. 63 అప్రాక్సిమేట్లీ. అగ్రీడ్ పిల్లలు? అగ్రీడ్? 63, అప్రాక్సిమేట్లీ 63. అంటే ఒక హ్యూమన్ రేస్, మన ఇండియాలో ఒక హ్యూమన్ బతకగలిగే 63 yearsని 3 parts చేస్తే 190 years. అగ్రీడ్? అండ్ నౌ ఇఫ్ ఎట్ ఆల్ ఐ సే దాట్ 1857లో మన వాళ్ళు, ఆ వివేకానందుడి ఫస్ట్ వర్డ్ అండి, అరైజ్. వీ హ్యావ్ స్టూడ్ అప్. అంటే మత్తులో, బానిసత్వం అనే మత్తులో మనం బ్రతికి ఉన్నంతసేపు మనకు అసలు ఆ ఊపు రాలేదు, ఆ ఆలోచన రాలేదు. బట్ ఇన్ 1857 ఇట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ దట్ వి స్టూడ్ అప్ అగైన్స్ సేయింగ్ దట్ బ్రిటిషర్స్ కమ్ ఆన్ గెట్ లాస్ట్. కానీ అప్పటికే మనకు మత్తు వదలలేదు. వీ హ్యావ్ జస్ట్ అరౌజ్ అంటే ఏంటి? లేచి నిల్చోవడం. మత్తులో ఉన్నవాడు కూడా కొన్నిసార్లు ట్రై చేస్తాడు, నేను లేచి నిల్చుంటాననేసి. ఆ ప్రయత్నంలో మనం ఒక 60 సంవత్సరాలు గడిపించాం పిల్లలు. 1857 నుంచి కరెక్ట్గా చూసుకుంటే 63 సంవత్సరాలు కలపండి, ఇట్ ఈస్ 1920. అండ్ 1920 ఈజ్ అ మ్యాజికల్ నెంబర్ బికాస్ ఇట్ వాజ్ ఓన్లీ 1921 that Subhash Chandra Bose came back to India and he took the baton from people like Swami Vivekananda, saying that మీరు జనాలను తట్టి లేపారు, నేను వీళ్ళని ముందుకు తీసుకెళ్తాను. I will now awaken people. స్వామి వివేకానంద లాంటి వాళ్ళందరూ కలిసి అరైజ్ చేశారు, లేపారు, తట్టి లేపారు. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఏం చేశారు అంటే లేచి నిలబడ్డాం మనం. నౌ వీ నీడ్ టు ఫైట్ ఫర్ అవర్ ఫ్రీడమ్. అండ్ ఇట్ వాస్ పీపుల్ లైక్ సుభాష్ చంద్రబోస్ అండ్ దోస్ బ్రేవ్ పీపుల్ హూ కైండ్ ఆఫ్ ఫాట్ ఫర్ 60 years. 60 years కాదు, మనకు తెలుసు 1947లో ఫ్రీడమ్ వచ్చింది. బట్ ఆఫ్టర్ దాట్ అంతా అవేకనింగ్ అనుకుంటూ మనం 1980s 1970sలోకి వచ్చాము. 1970s and 1980s 1990s వాళ్ళు దే ఆర్ స్టిల్ వర్కింగ్. అండ్ పీపుల్ లైక్ జేడీ సార్, గురుగారు, ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళు ఏంటంటే దే ఆర్ అవోకన్ సోల్స్. దే సే దాట్ ఐ నీడ్ టు మేక్ మై కంట్రీ గ్రేట్. నా దేశాన్ని నేను పూర్వ వైభోగాన్ని తీసుకెళ్లాలన్న తాపత్రయం ఉంది వాళ్ళలో. అండ్ నౌ ద థర్డ్ లేయర్ పిల్లలు, ఇట్ ఈస్ యూ, మీ
And it is the responsibility on us to take that baton forward to the victory for the 2047 greatness of India. తీసుకెళ్తామా పిల్లలు. వన్ మోర్ థింగ్, మేము ఎలాంటి జనరేషన్ అంటే, మన గురూజీలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, మేము ఎట్లాంటి జనరేషన్ అంటే మాకు ఎలక్ట్రిసిటీ లేకుండా ఉన్న రోజులు చూసాం మేము. 4 గంటలు కాదు పిల్లలు, ఒక రోజు మొత్తం ఎలక్ట్రిసిటీ లేదు, డర్టీ వాటర్ మురుగునీళ్ళు తాగినాం మేము, ఇంటర్నెట్ లేదు, రోడ్స్ సరిగా లేకుండే, రైట్, స్మార్ట్ ఫోన్స్ లేవు, ల్యాప్టాప్లు లేవు, మేము బుక్స్తో బతికిన వాళ్ళము. తెలుసా మీకు ఇవన్నీ మీరు చూడలేదు. కానీ నేనేది ఏంటంటే, బ్యాక్ దోస్ డేస్ పీపుల్ హ్యాడ్ రీజన్స్ టు కంప్లైంట్ సేయింగ్ దట్ ఇండియా డస్ నాట్ హ్యాస్ దిస్, సో దాట్స్ వై ఐ హ్యావ్ నాట్ గ్రోన్. నేను ఎదగలేదు లైఫ్లో, ఎందుకంటే ఇండియాలో ఈ లోటుపాట్లు ఉన్నాయనేసి. బట్ నౌ యూ హ్యావ్ ఎలక్ట్రిసిటీ, యూ హ్యావ్ నెవర్ సీన్ అ పవర్ కట్, ఐ వుడ్ సే. ర్యాండమ్గా ఎప్పుడోసారి సాటర్డే రోజు వెళ్తుంది, దట్ టు మెయింటెనెన్స్ కోసం. యూ హ్యావ్ నెవర్ సీన్ డర్టీ వాటర్. తాగే నీరు మీకు క్లీనా కాదా? ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి. డస్ ఇట్ మీన్ దట్ హ్యావింగ్ టూ మెనీ థింగ్స్ ఈజ్ మేకింగ్ యూ ఫీల్ డిస్ట్రాక్టెడ్? See, I come from an IT world. I lived in mobile applications world for 9 years. I am surrounded by 180 to 200 phones. But that taught me saying that this will ruin my mind. This is not letting me focus on my goal. And now I'll ask you, pillalu, distract ayyi unna youth ఈ దేశాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతుందా? ఒక బిల్డింగ్ కట్టాలన్నా కానీ మనకు గట్టి కాలిన బ్రిక్స్ కావాలి పిల్లలు. అంటే ఆ వేడిని, ఆ మంటని తట్టుకునే శక్తి ఉన్న ఆ మట్టి ముద్దనే ఇటుక అవుతుంది. అవునా కాదా పిల్లలు? మరి అలాంటప్పుడు మీరు కాలేజీలలో ప్రెషర్ అన్నప్పుడు ఒక్క మాట గుర్తు తెచ్చుకోండి పిల్లలు, పాలు మరుగబెట్టకుండా ఎవరైనా తాగుతారా? పచ్చి కూరగాయలు ఎవరైనా తింటారా? అంటే మరగాలి. మనం ఎంత మరగాలి అంటే ప్రయోజకులం అవ్వాలి. పచ్చి పాలు తాగడం కన్నా మరగబెట్టిన పాలతోనే అన్నీ చేస్తాం మనం. సో అలాంటప్పుడు మీరు కాలేజీల్లో, స్కూళ్ళలో ఉన్నప్పుడు ప్రెషర్ అన్న వర్డ్ మాట్లాడొద్దు. మీరు పాలను చూడండి, అది మరుగుతుంది, నేను అలాగే మరుగుతాను. ఐ హ్యాపీలీ బాయిల్. అండ్ ఐ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, అండ్ బికాస్ ఆఫ్ సమ్ గుడ్ సోల్స్, నేను చెప్తున్న పిల్లలు, మార్కెట్ ఏరియాలో రౌడీలాగా తిరిగినోడిని నేను, తలలు బగల కొట్టుకునే వాళ్ళం. కానీ ఒక బ్యూటిఫుల్ సోల్ సెడ్ దట్ ఐ సీ సమ్ స్పార్క్ ఇన్ యూ బేటా, వై డోంట్ యూ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అన్న ఒక్క మాట ఐ సమ్హౌ ఫెల్ట్ సేయింగ్ దట్ లెట్ మీ లిసన్ టు దిస్ పర్సన్. అండ్ ఫార్చునేట్లీ 3 years పిల్లలు, 3 years I have not watched TV, I have not watched a movie, I have not listened to anything. ఫ్రెండ్స్ని కలవలేదు, ఏం లేదు. ఒక యజ్ఞంలాగా కూర్చొని కష్టపడితే యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అయ్యా. అండ్ ఆ తర్వాత నా లైఫ్ మారింది పిల్లలు. clapping should be there, but again you should draw inspiration from these people. There are so many souls over here. Are you prepared to take the baton from them or not? Yes, గట్టిగా మాట్లాడండి పిల్లలు. ఎస్. ఎందుకు అని అంటే, వాళ్ళు మన దగ్గరకు వచ్చేసి టైం స్పెండ్ చేసేది ఎందుకు అని అంటే, ఆ స్టిక్ని నీకు ఇస్తాను బెటా, అందుకొని ముందుకెళ్ళు, ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళు. అండ్ ఐ కెన్ టెల్ యూ పిల్లలు, there is no country like India. I have lived in 10 countries for past 15 years. I have worked in one of the top Microsoft companies and all other companies. But again, I'll say that, beautiful example. నేను మైక్రోసాఫ్ట్లో కూర్చొని ఉండగా నా ఎదురుగా డైరెక్టర్ ఒకతను కూర్చొన్నాడు. ఒక అమెరికన్ వచ్చేసి ఏమన్నాడంటే, మెడలో చూస్తే రుద్రాక్షమాల ఉంది. తను డిస్కషన్ చేస్తున్నాడు అక్కడ. ఆ డిస్కషన్ ఏంటంటే, అమెరికన్ మధ్యలో ఎక్కడికి వెళ్ళారు అని అంటే, హిమాలయస్కి వెళ్ళాను అన్నాడు. ఎలా ఉంది అని అంటే, పొల్యూషన్, డర్టీగా, జనాలు, క్రౌడెడ్, అంత హారబుల్గా ఉంది అని అన్నాడు. ఫస్ట్ థింగ్ హీ స్టార్టెడ్ సేయింగ్ దట్ హారబుల్ అనేసి. ఐ ఆస్క్డ్ హిమ్ సేయింగ్ దట్, డూ యూ మీన్ టు సే దట్ హిమాలయస్ దగ్గర పొల్యూషన్ ఉంది అనేసి. హీ సెడ్ నో. డూ యూ మీన్ టు సే దాట్ హిమాలయస్ దగ్గర పాపులేషన్ క్రౌడెడ్, లారీస్ మీద బ్లో సౌండ్ హార్న్ అని రాసి ఉందంటే లేదు అన్నాడు. మరి హిమాలయస్ ఎందుకు వెళ్ళారు అన్నా నేను మెడిటేషన్కి. మన దగ్గర నుంచి ఒక 150 కిలోమీటర్ల దూరంలోనే సియాటల్లో క్యాస్కేడ్ మౌంటైన్స్ ఉంది. అది స్నో మౌంటైనే, హిమాలయస్ స్నో మౌంటైనే. మరి హిమాలయస్కి ఎందుకు వెళ్ళారు? క్యాస్కేడ్ మౌంటైన్స్కి వెళ్ళాల్సింది కదా అన్నా నేను. లేదు, అక్కడ పీస్ఫుల్ ఉంది అన్నాడు. నేనేమన్నానంటే, యూ షుడ్ హ్యావ్ స్పోకన్ దిస్ థింగ్ అబౌట్ హిమాలయస్ ఎక్స్పీరియన్స్, నాట్ అబౌట్ ద క్రౌడ్. వీ లివ్ యాజ్, మేము 120 కోట్ల మంది, మీరు 30 కోట్ల మంది. మీకు 3 parts ఆఫ్ ల్యాండ్ ఉంటే మాకు 1 part ఉంది. క్రౌడ్ ఉండకుండా ఇంకేముంటారు? రైట్ పిల్లలు. నదర్ థింగ్, వెన్ యూర్ టచింగ్ ద స్మార్ట్ ఫోన్స్, రైట్, ఐ విల్ గివ్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక గన్ ఉందనుకోండి,
ఒక గన్ ఉంది, ఆ గన్ ఫేస్ని మీరు పట్టుకున్నారు. అర్థమైందా పిల్లలు? గన్ ఇలా ఉంది, మీరు ఇక్కడ పట్టుకున్నారు. అర్థమైందా పిల్లలు? గన్ ఇలా పట్టుకున్నారు. బట్ ఆ ట్రిగర్ వచ్చేసి మీ శత్రువు చేతిలో ఉందనుకోండి, ఏమవుతుంది మీకు? హీ క్యాన్ ఫైర్ షాట్స్ ఎట్ యూ, అవునా కాదా? నౌ ఇమాజిన్, జస్ట్ రిమూవ్ దాట్ గన్, పుట్ అ స్మార్ట్ ఫోన్ మీ చేతిలో ఉంది, కాంటెంట్ మేము ట్రిగర్ చేస్తాం పిల్లలు. ఆ కాంటెంట్తో మీ జీవితాలు మారిపోతున్నాయి. అర్థమవుతుందా మీకు? Fortunately, I have been part of my mobile technologies for 9 years, and the lesson that I've learned is this is the dirtiest thing that has ever happened for our generation, because you people are getting distracted and the distraction leads you to directionless. మీరు ఎవరిని వినడానికి రెడీగా లేరు పిల్లలు మీరు. And fortunately, me and my wife have stayed away from television for 10 years. మా ఇంట్లో టీవీ అనేది ఉండేది కాదు. ఎందుకు అని అంటే మా టైం అంతా కూడా మా పిల్లలతో స్పెండ్ చేస్తాం, మా టైం అంతా కూడా పిల్లలతో స్పెండ్ చేస్తామనేసి. పిల్లలు, వన్ థింగ్, విల్ యూ గివ్ యువర్ కంట్రోల్ ఇన్ టు సమ్మన్ ఎల్సెస్ హ్యాండ్? ఇస్తున్నారు మీరు స్మార్ట్ ఫోన్ వాడి. సింపుల్గా చెప్తున్నాను. అండ్ ఒక ఆయుధాన్ని ఎలా వాడతాం అనేసి మన చేతిలో ఉంటుంది, అవునా కాదా? గన్ని నేను పేల్చుకుంటానా లేకపోతే ఎదుటివాడిని కాలుస్తానా అనేది. స్మార్ట్ ఫోన్ కూడా చదువుకోవడానికి వాడతానా, నాలెడ్జ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కోసం వాడతానా, లేదంటే డిస్ట్రాక్షన్ కోసం వాడతానా? రష్మిక, తన పేరేంటి? రష్మిక, రైట్? రష్మిక పిక్చర్స్, విజయ్ దేవరకొండ పిక్చర్స్ చూస్తానా, లేదంటే ఒక నాలెడ్జ్ ప్రొవైడింగ్ సెషన్స్ చూస్తానా నేను అనేసి. పిల్లలు, వన్ థింగ్, యాజ్ ఐ సెడ్ రైట్, స్వార్థం అనేది ఉండాలి మనుషులు. నాలో స్వార్థం ఉండేది, నాకు దేశం కోసం ఎందుకు చెయ్యాలి అనేసి. ఐ గివ్ యూ వెరీ సింపుల్ ఈక్వేషన్. మీరు కనుక కష్టపడితే, మీరు కనుక జాబ్ సంపాదించుకొని గొప్ప వాళ్ళు అయితే, మీ ఫ్యామిలీకి ఒక పేరు వస్తుందా రాదా? వస్తుందా రాదా? గట్టి చెప్పండి. ఎస్, మీ ఫ్యామిలీకి పేరు వస్తే, ఇక్కడ ఉన్న పిల్లలందరూ హనంకొండ, వరంగల్, తెలంగాణ, ఇండియా అందరు పిల్లలు కనుక కష్టపడి నా ఫ్యామిలీ గొప్పది అవ్వాలని కష్టపడితే మన భారతదేశం గొప్పది అవుతుందా అవదా? అవుతుంది కదా. ఆ భారతదేశం గొప్పతనాన్ని మీరు ఇప్పుడు కాదు పిల్లలు, మీకు ఇప్పుడు గొప్పగా అయిన దేశం కనబడుతుంది. 2007లో నేను ఎప్పుడైతే ఐర్లాండ్కి వెళ్ళానో, 2009లో యూఎస్కి వెళ్ళానో, ఇండియన్స్ అంటే నీచంగా చూసేవాళ్ళు, సైబర్ లేబర్స్ అనేవాళ్ళు మమ్మల్ని, తెలుసా పిల్లలు? దే యూస్ టు ట్రీట్ అస్, ఇప్పుడు గురుజీ చెప్పినట్టుగా డాగ్స్ లాగా చూసేవాళ్ళు. బట్ నౌ when we go to abroad, they stand up in a ovation saying that damn, you are a developed nation, you are not underdeveloped nation. పిల్లలు, ఇఫ్ యూ క్యాన్ సీ, ఐ గెట్ గూస్ బంప్స్ వెన్ ఐ సే దాట్. పిల్లలు, దేశం కోసం ఎందుకు కష్టపడాలని ఒక్క థాట్ వచ్చినప్పుడు మీకోసం మీరు కష్టపడుతున్నారు, ఎవరి కోసం చేయట్లేదు. ఎందుకంటే మీరు కనుక కష్టపడితే మీ ఫ్యామిలీ గొప్పదవుతుంది, మీ ఫ్యామిలీ గొప్పదవుతుంది, దేశం గొప్పదవుతుంది. దేశాన్ని రిప్రజెంట్ చేసి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు గొప్ప వాళ్ళు అవుతారు పిల్లలు. యు ఆర్ అన్ ఇండియన్ అని అంటారు. అప్పుడు అనాలా అవుద్దా పిల్లలు? ఏం లేదు, సింపుల్ లాజిక్. Baby steps, one step at a time. Right now your job is only to study, nothing else. ఇప్పుడు సూర్యుడిని పోల్చుకుంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా మన గురూజీ. సింపుల్ పిల్లలు, సూర్యుడు ఉదయించిన పొద్దున ఎలా ఉంటాడు? సాఫ్ట్గా మీరు తన వైపు చూడొచ్చు, అవునా కదా పిల్లలు? మధ్యాహ్నం రాగానే దగదగలాడుతుంటాడు, సాయంత్రం అవ్వగానే అస్తమించడానికి మళ్ళీ సాఫ్ట్ టెండర్గా ఉంటాడు. ఇప్పుడు మీ మధ్యాహ్న అవస్థ సూర్యాదక్షలో, రైట్? సూర్యుడిని కనుక పోల్చుకుంటే మీరు బేబీస్గా ఉన్నప్పుడు చలో ఫైన్. నౌ యు ఆర్ ఇన్ ద మిడిల్, యూ షుడ్ షైన్ సో బ్రైట్ దట్ మీరు బయట కనుక బట్టలు ఆరేసి ఆ రోజు సూర్యుడు కనుక సరిగ్గా ఉదయించలేదు అనుకో, బట్టలు స్మెల్ వస్తాయి రాదా? వస్తాయి, అవునా కాదా? వస్తాయి కదా, అవును. సో అలాగే కనుక సూర్యుడు అంటే మీ ఫుల్ ఎనర్జీ ఉన్నప్పుడు కనుక మీరు మీ బట్టలు అంటే మీ లైఫ్ని కనుక ఒడ్డుకు చేర్చకపోతే యువర్ లైఫ్ విల్ స్టార్ట్ స్టింకింగ్ పిల్లలు, అవునా కాదా? పిల్లలు, యూ ఆర్ యంగ్స్టర్స్. యర్ ఐఎమ్ 43, ఐఎమ్ టాకింగ్ సో లౌడ్, ఐ డోంట్ ఈవెన్ నీడ్ అ మైక్. పిల్లలు, ఎస్ ఆర్ నో? ఎస్. మన జేడీ గారు ఉన్నారు, మన పవర్ ఏంటో we should kind of speak out in a language that the entire world hears us. పిల్లలు, ఎక్కడైనా కానీ మీరు తగ్గారంటే మీరే కాదు పిల్లలు, మీ ఫ్యామిలీని తగ్గిస్తున్నారు, మీ దేశాన్ని కూడా తగ్గిస్తున్నారు. అండ్ ఐ ప్రౌడ్లీ సే దాట్ when we were having our first baby, me and my wife had a discussion in US saying that she was pregnant, and I said that go back to India and I want an Indian baby, not a kid with an American passport.
ఒక సింపుల్ లాజిక్ పిల్లలు, ఒక సింపుల్ లాజిక్. నేను కనుక అమెరికాకు ఒక ట్రిప్కి వెళ్ళేసి ఒక బేబీని కనుక కన్నాను అనుకోండి, అక్కడ నాకు అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేసింది మా అబ్బాయికి. వాడు 18 years అయ్యేంత వరకు నేను వెయిట్ చేశాను అనుకోండి, వాడు ఒక అమెరికన్ సిటిజన్. వాడు అమెరికాకు జస్ట్ పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, వాడికి జస్ట్ టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు వాడు. అండ్ అక్కడికి వాడు వెళ్ళాక నేను వాడిని తోక పట్టుకొని నేను వెళ్ళిపోవచ్చు యాజ్ అ డిపెండెంట్. So we did not do that because we wanted our children to be closely connected to India, because this is the nation that will grow. And if anyone is watching news, the entire world is talking about India now. See, I can go on because I am speaking from my heart, so I cannot stop. And I really thank Vishnu for giving me this time, and Lakshmi ji, Guru ji, అందరి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ పిల్లలు. అండ్ పిల్లలు, వన్ లాస్ట్ వర్డ్ పిల్లలు, ఒంటరిగా ఉంటే బలహీనులము, ఉమ్మడిగా ఉంటే మహాశక్తి. అవ్వాలా వద్దా? మీ ఇష్టం పిల్లలు. రేపు మీరు ఎక్కడైనా ఒంటరిగా పోయినప్పుడు, మీరు బలహీనులుగా అనిపించినప్పుడు, చుట్టూరు ఇట్లా చూడగానే నా వాళ్ళే ఒక 100 మంది ఉన్నారనే ఫీలింగ్ ఉందనుకోండి, మీలో ఉండే నమ్మకం, మీలో ఉండే ధైర్యం మామూలుది కాదు. నేను సంఘం జాయిన్ అయ్యాక, విష్ణుజీ సాంగత్యంలోకి వచ్చాక, మన దామోదర్జీ ఉండే ఇక్కడ దాకా బీవీపీ సంఘం, అందులో జాయిన్ అయ్యాక కైండ్ ఆఫ్ అన్బిలీవబుల్ కాన్ఫిడెన్స్ సేయింగ్ దట్ ఐ క్యాన్ మేక్ వండర్ఫుల్ థింగ్స్ అవుట్ ఆఫ్ మై లైఫ్. అండ్ శ్రీని గారు అన్నట్టుగా, డజంట్ మ్యాటర్ హౌ మచ్ వీ ఎక్సెల్ ఇన్ అవర్ ప్రొఫెషన్, వీఆర్ లోన్లీ ఇన్సైడ్ అండ్ వీ లూజ్ దట్ లోన్లీనెస్ ఓన్లీ వెన్ వీ ఫార్మ్ అ గ్రూప్ పిల్లలు. సో బీ పార్ట్ ఆఫ్ లార్జర్ గ్రూప్స్, యూ విల్ బీ స్ట్రాంగర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయాభావం వల్ల ఎక్కువసేపు పోయామన్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఇప్పుడు ఈరోజు కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి సిబిఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ గారు ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత కార్యక్రమంలో ప్రధాన అంశమైనటువంటి ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ గురించి మీకు చివరిలో వివరించడం జరుగుతుంది. కార్యక్రమం సరిగ్గా మరొక అరగంట 40 నిమిషాల్లో ముగుస్తుంది. ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మీనారాయణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.